మాది బట్లసుందరం గ్రామం, పరిగి నియోజకవర్గం, దోమ మండలం, వికారాబాద్ జిల్లా నుంచి మా గ్రామ రైతులమందరం ఈరోజు ప్రెస్ మీట్ నుంచి మా గాలాన్ని సీఎం వరకు వినిపించేలా మీరు తీసుకెళ్తారని మీ మీద నమ్మకంతో ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి మీరందరూ సహకరించి మా యొక్క వాయిస్ని సీఎం బంగ్లా వరకు మీరు వినిపిస్తారని మిమ్మల్ని కోరుతున్నాను. నా పేరు బైకెన్ శ్రీశైలం యాదవ్. నేను బట్లసుందరం గ్రామానికి చెందిన ఆ గ్రామ పౌరుణ్ణి. ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్ పేరిట మా గ్రామంలోని 235 ఎకరాల పంటా భూములను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకున్న పోలీస్ బలగాలతో మరియు ఆయనకున్న అధికార మదంతో ఈరోజు మా రైతులను బలవంతంగా వారిని భయభ్రాంతులకు గురి చేసి మా భూములు తీసుకోవడానికి దౌర్జన్యంగా ప్రయత్నం చేస్తున్నాడు. మేము మా గోస చెప్పుకోవడానికి మేము మా పొద్దున మా గ్రామం నుంచి మా గ్రామ ప్రజలు ప్రెస్ క్లబ్కి రావడానికి కూడా ఎంతో భయపడి వాళ్ళు సరిగా టిఫిన్ చేయకుండా, ఛాయ్ తాగకుండా, పొలంలో ఎలాంటి పనులు చేయకుండా, పోలీసు వాళ్ళ కంట్లో పడకుండా ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్కి రావాల్సిన పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూస్తున్నాం. మా పంట పొలాలు సస్యశ్యామలంగా బహుళ పంటలు 2-3 పంటలు పండుతుంటాయి, పచ్చని పొలాలు. ఆ పొలాల మీద ఈరోజు రేవంత్ రెడ్డి గారి కన్ను పడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా రాష్ట్రంలో ప్రభుత్వ భూములు 1000 భూములు ఉపయోగంలో లేవు, లక్షల భూములు ఖాళీగా ఉన్నాయి, గవర్నమెంట్ భూములు. ఆ భూముల జోలికి పోకుండా ఈరోజు మా భూములు బలవంతంగా లావుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారికి వినమ్రంగా మా గ్రామ ప్రజల నుంచి ఈ సోమజ్గూడ ప్రెస్ క్లబ్ ద్వారా మేము కోరుతున్నాము, మా భూముల జోలికి రాకు, దయచేసి మా భూముల పైన మీకున్న కన్నుని విరమించుకోండి. ఈ యొక్క మీరు ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్ విరమించుకొని మా ప్రజలకు న్యాయం చేయాలని మిమ్మల్ని వినమ్రంగా కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారు, ఒకవేళ మీరు వెంటనే స్పందించకుండా అధికార మదంతో మీరు స్పందించిన ఎడల రాష్ట్ర వ్యాప్తంగా మరో తెలంగాణ ఉద్యమం ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదలవుతుంది. యావత్ తెలంగాణ రైతాంగ ప్రజలారా మీరందరూ మాకు అండగా ఉండండి. మీ యొక్క బలం మాకు ఇప్పుడు చాలా అవసరం. ఈరోజు మా గ్రామం మీద కన్నేసిండు, రేపు పొద్దున మీ గ్రామం పైన, మీ పిల్లల భవిష్యత్ పైన వాళ్ళని నాశనం చేయడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి మనుషులు కానీ వీళ్ళందరూ కన్నేస్తారు. దయచేసి మీరందరూ మాకు మద్దతు తెలిపి మాకు అండగా నిలబడండి. మీ అండ, మీ భరోసా, మీ యొక్క బలం మాకు చాలా అవసరం. రేవంత్ రెడ్డి గారికి మా భూములు ఇవ్వదలుచుకోలేము. ఆ ఇండస్ట్రియల్ కారిడార్ అనేది మీరు ప్రభుత్వ భూములు పరిశీలించి ఆ భూములలో మీరు పెడతారని మిమ్మల్ని కోరుతున్నాము. పెట్టనేలాడా రేవంత్ రెడ్డి గారు, ఇట ఖబర్దార్, మీ సెక్రటరియట్కి వస్తాం, మీ బంగ్లాకి వస్తాం, మీ గాంధీ భవన్ కూడా వస్తాం. మేము మీ బంగ్లా ముందే నిరాహార దీక్ష చేస్తాం, మీ బంగ్లా ముందే వండుకుంటాం. చూస్తున్నా ఈరోజు మా రైతులు, వీళ్ళకి ఏం కోస, వీళ్ళు వ్యవసాయం పొద్దున్న లేచి వాళ్ళ పొలంలో పాలు వెతికి పశువులకు మేత పెట్టి వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళు. పొద్దున్న లేస్తే వాళ్ళకి వ్యవసాయం తప్ప వేరే రాజకీయం తెలియదు. మీ రాజకీయ లబ్ధి కోసం, మీ సొంత లాభాల కోసం, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, మీ అనుచరుల జేబులు నిండడానికి, మీ అనుచరులు కరడుపత్తులు కావడానికి ఈరోజు మా రైతులని ఈరోజు ఈ పరిస్థితి తీసుకొస్తున్నావు. ఈరోజు హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి ఏముంది మా రైతులకు? ఇప్పుడు మా గ్రామం నుంచి వాళ్ళు ఇక్కడ రావడానికి కూడా మీ పోలీసు బలగాలతో వాళ్ళకి భయపడి దాక్కొని పొద్దున 5 గంటలకు ముఖాలు అడగకుండా లేచి దొంగదాపులో రావాల్సిన పరిస్థితి ఈరోజు నీ ప్రభుత్వంలో ఉంది. బిడ్డ రేవంత్ రెడ్డి, ఖబర్దార్, మీరు ఇట్లా ఈ యొక్క నోటిఫికేషన్ రద్దు చేయకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము పెద్ద ఉద్యమం చేపడతామని నీకు ఈ సోమజ్గూడ ప్రెస్ క్లబ్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఎకరాల భూమి పట్టభూమి ఉండదు, 2 ఎకరాల ముగ్గురు కొడుకులు నేను ఎట్లా ఇస్తూ పట్టభూమి? ఆ పట్టభూమి పోయినాక నేను బతకలేను సార్. నేను రానే కోసుకొని చంపుతా కానీ సస్తా కానీ భూమి మాత్రం నేను ఇచ్చేయండి. కానీ ఆ ముగ్గురు కొడుకులకు నన్ను చంపి ఆ భూమి తులుకోండి మీరు. ఆయన భూమి పోయినాక ఇంక నా బతుకు తెరువు లేదు, పట్టభూమి 2 ఎకరాల భూమిలో నా 10 మంది బతుకుతున్నాం. ఆ 2 ఎకరాల భూమి రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ చూసుకున్నాక అతనికి నమస్కారం, అతనికి ఇచ్చి పెడతాం, మమ్మల్ని చంపి ఆ భూమి తెచ్చుకోమని సార్. నా పేరు బాలయ్య, బట్లచంద్రం గ్రామం, వికారాబాద్ డిస్టిక్, పరిగి కాన్స్టిట్యున్సీ. మా బట్లచంద్రం గ్రామంలో ఫస్ట్ రోడ్ వస్తుందంటే సంబరపడ్డాం మేము. రేడియల్ రోడ్ వస్తుందంటే సంబరపడ్డాం. మా భూములు వాల్యూ పెరుగుతుంది, మా ఇంకా డెవలప్ అవుతుందని చెప్పి మేము అనుకున్నాం. కానీ ఉన్న కాడికి భూములు అటు రోడ్ వచ్చిన 1 వారం రోజులకే మళ్ళీ భూములు మొత్తం తీసుకుంటున్నామని
అందుట్లో ఒకటి రాయేసేసిండు. అందుకని మేము ఏం చేయాలి ఎక్కడ పోవాలి అని చెప్పి బిక్కు బిక్కు మాత్రం మేము మా గ్రామ ప్రజలు మొత్తం ఇది చేస్తున్నారు. మొత్తం నైట్ నిద్ర లేదు, పగలు ఎక్కడంటే అక్కడ అందరు నెత్తి పాగలైపోయారు. ఆడపిల్లలు మోపిల్లలు మొత్తం కోడు గంజి ఎడవాసి మొత్తం అక్కడిక్కడ తిరుగుతూ పాగలైపోతున్నారు. మొత్తం ముసలోళ్ళకి మంది బీపీ షుగర్ వచ్చి మొత్తం ఏం పని చేస్తున్నారో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అందుకే ఈ భూమి 235 ఎకరాల భూమిని తీసుకుని విరమించాలని ఈ గవర్నమెంట్ని వేడుకుంటున్నాము. అదేవిధంగా రేడియల్ రోడ్డుకు గవర్నమెంట్కు మేము అగెనెస్ట్ ఏం కాదు, మేము డెవలప్ అంటే డెవలప్ చేయండి. కాకపోతే ఇంతకుముందు వేరే గూడూరులన్నా అక్కడ వేరే భూముల్లో లాగాలి, అక్కడ భూములు తీసుకున్నారు. వేరే గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకున్న భూములు ఉన్నాయి. అవి ఆల్రెడీ తీసుకున్న భూములు అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ గురించే తీసుకున్నారంట. అది మాకు తెలిసింది. అందుకే అక్కడనే కంపెనీ ఇండస్ట్రియల్ పార్క్ అక్కడనే చేయాలి. ప్లస్ ఇంతకుముందు మా గ్రామం కన్నా ముందు లాగచర్లలో తీసుకున్నారు. అక్కడ డెవలప్ చేయడం లేదు. ఇంకా సగం ఏదో 1 ఎకరానో 2 ఎకరాలో అక్కడ డెవలప్ చేసి కొంచెం సాగు చేసి మొత్తం అయిపోయింది అని చెప్పి మళ్ళీ ముందు మంచి సాగు భూములకు వచ్చారు. అందుకే సాగు భూములు వదిలిపెట్టి ఈ గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చుకోమని చెప్పి గవర్నమెంట్ కూడా మేము వేడుకుంటున్నాము. ప్లస్ అదేవిధంగా బట్లచంద్రం గ్రామం 235 ఎకరాల పట్టభూమి. ఈ పట్టభూమి తీసుకుంటే మొత్తం 100 కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. అంటే మా ఊరు మొత్తం పోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాకపోతే మా ఊళ్ళో ఏం చేస్తున్నారంటే సగం రైతులకు ఇచ్చే సగం రైతులకు నోటిఫికేషన్ అంటే మా రైతులు యువ రైతులకు ఏదో వేసి ఉన్న రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా సర్పంచ్ కూడా మాకు సహకరించట్లేదు. మా సర్పంచ్ సర్పంచ్ని మేము ఇంతమంది కలిసి గెలిపించినాం. అది అధికమైన గెలిపించి ఇంకా ఏకగ్రీవంగా చేసే విధంగా కూడా మేము ఇది చేసి ఇంతమంది ఓట్లు వేసిన పాపానికి మా సర్పంచ్ కూడా మాకు సహకారం అందించట్లేదు. ఎందుకంటే ఇంకా ముసలోళ్ళకు మేమంతా యువకులు ముందుకొచ్చాక వచ్చిన ముసలోళ్ళకి చెప్తుండు, మీరు ముందుకు పోయారనుకో, మీరు ఇదే భూముల గురించి ముందుకు పోయారనుకో మీకు కేసులు అవుతాయి, మేము లీచుకోవాలి లోపలేసి కొడతారు, లావులు ఏడిపించి కొడతారు, తొండలు ఏడిస్తారు అని చెప్పి ఏదో భయపెట్టి ముసలోళ్ళు అంటే అన్నం తినకుండా ఇది చేస్తున్నారు అన్నాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతులు ఈ మాకొచ్చిన బాధ మీకు కూడా రావచ్చు. అందుకని ప్రతి ఒక్క రైతు మాకు అండగా నిలవాలని ప్రతి ఒక్క రైతును కోరుకుంటున్నా. ప్లస్ అదేవిధంగా మా బట్లచంద్రం గ్రామంలో 235 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ గురించి నోటిఫికేషన్ ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాను.